ఈరోజు గత వారం నుంచి ఒక విష ప్రచారం క్రైస్తవుల మీద ప్రచారం చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. షాలేం రాజు గారని తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మా దైవజనులు గారు మరి వాక్యోపదేశంలో వేరే మందిరం వద్ద జరిగిన దైవజనుడు పూలమ్మే వ్యక్తి మధ్య సంఘర్షణ మాట్లాడిన విషయాల గురించి మరి మా యొక్క సంఘములో వాక్యోపదేశంలో మధ్యలో మాట్లాడారు. అక్కడ జరిగిన సంఘటన కానీ షాలేం రాజు గారు ఏ హిందూ స్త్రీలను కానీ, ముస్లిం స్త్రీలు కానీ, క్రైస్తవ స్త్రీలను కానీ, సమాజంలో ఉన్న ఏ స్త్రీలను కానీ మరి పూలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతారు అని మాట్లాడలేదు. విషయం ఏంటంటే ఆడ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది మతోన్మాదులు కొన్ని నెలలు పెట్టి షాలేం రాజు గారి మీద మరి ఎన్నో విధాలుగా కుట్రలు పూని ఉన్నారు. ఈ మతోన్మాదులు ఎవరంటే కరుణాకర సుగుణ, లలిత్ కుమారు, రాధా మనోహర్ దాసు, అమరా ప్రసాదు, ఇలా కొంతమంది మత ఉన్మాదులు సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వారు క్రైస్తవుల మీద విష ప్రచారం చేసి వారు విషం చిమ్ముతున్నారు. మరి క్రైస్తవుల గురించి ఇజాన మరి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో మరి యూట్యూబ్లో మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వాటిని కూడా మేము ప్రసారం చేస్తాము. మరి మరియమ్మ గురించి మరి ఆమె ఎట్లాంటి వ్యక్తో పవిత్రమైన స్త్రీ అని, యేసు ప్రభు భూమి మీదకి రావడానికి మరియమ్మ ద్వారానే వచ్చాడని, మరి ఇలాంటి మరియమ్మని బజారు స్త్రీగా వాళ్ళు చిత్రీకరించి ప్రసారాలు చేశారు. మరి యేసు ప్రభువుని కూడా మరి అతని పుట్టుకను కూడా నోటితో చెప్పలేని విధంగా దూషించి వారు మాట్లాడుతున్నారు. అంతేకాదు దైవజనుల యొక్క భార్యల్ని ఈ కరుణాకర సుగుణ వాడి వద్దకి మరి పంపించాలంట. మరి బైబిల్ గ్రంథం యావత్ ప్రపంచంలోనే పరిశుద్ధ గ్రంథం అనే పేరుతో లిఖించబడింది. అటువంటి పరిశుద్ధ గ్రంథం మీద మరి అది బూతుల పుస్తకము ఉచ్చపోయాలా అని మాట్లాడిన వారు లలిత్ కుమారు. సరే, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యేసు ప్రభు బొమ్మ మీద ఉచ్చపోయింది. ఎందుకంటే బొమ్మలో యేసు ప్రభు లేడని విపరీతమైన ట్రోలింగ్తో దూషిస్తూ ఉన్నారు. మరి ఒక మల్లెపూలు గురించి షాలేం రాజు గారు మాట్లాడిన దానికే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ మత ఉన్మాదులు కొంతమంది స్త్రీలను రెచ్చగొట్టి టీవీ డిబేట్లో కూర్చోబెట్టి మా మీద, క్రైస్తవుల మీద దుష్ప్రచారం చేస్తూ తిట్టిస్తున్నారే. మరి వీళ్ళు మరియమ్మ గురించి మాట్లాడినందుకు ఏం చేయాలా? వీళ్ళని ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలా? వీళ్ళందరి మీద మేము చట్టపరమైన చర్య తీసుకుంటాము. మా మనోభావాలు దెబ్బతినలేదా? ఒక మల్లెపూలు గురించి మాట్లాడినందుకే వీళ్ళ మనోభావాలు దెబ్బతిని మరి గొంతు చించుకొని టీవీ డిబేట్లో తిడుతున్నారే మమ్మల్ని. మేము క్రైస్తవుల మీద దాడులు చేయాలా? క్రైస్తవులు వ్యభిచార స్త్రీలా? మరి షాలేం రాజు గారిని ఎక్కడ పడితే కనిపెడితే అక్కడ కొట్టాలా? మా మీద దాడులు చేస్తారా? మాకు బుద్ధి చెప్తారా? మరి మీ అన్న మాటలకేంది? యేసు ప్రభు గురించి అన్న మాటలకేంది? మరియమ్మ గురించి అన్న మాటలకేంది? దైవజనుల గురించి మీరు తిట్టిన తిట్లకి సమాధానం ఏంది? మరి వీటికి మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలా? మీకు చెప్పుతో కాదు, చెప్పుకి అశుద్ధం పూసి కొట్టాలా? మిమ్మల్ని జనాలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, హిందువులు కూడా బాగా గమనిస్తున్నారు. ఈ మతోన్మాదుల ఛానల్స్ని నమ్మట్లా. ఎందుకంటే వీళ్ళు కొంత డబ్బు సంపాదించాలని అక్రమ సంపాదనకి దిగారు వీళ్ళు. అంతేగాని వాళ్ళ హిందూ గ్రంథాలని మరి ఉద్ధరిద్దామని, హైందవుని ఉద్ధరిద్దామని, సనాతన ధర్మాన్ని ఉద్ధరిద్దామని కాదు. వీళ్ళు లలిత్ కుమార్ అనే వ్యక్తి 60 లక్షలకి దందాన్ని అడుగుతూ పట్టుబడ్డాడు. మరి వీడు హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తాడంట. మరి ఇలాంటి వాళ్ళని హిందువులే రోడ్డు మీద మరి కుక్కను కొట్టినట్టు కొట్టే పరిస్థితి రాబోతుంది. మరి మమ్మల్ని అన్నందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము కూడా మరి వీళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని స్థానిక పోలీసు వారిని మేము కోరుతాము, ప్రభుత్వాలను కోరుతాము. మరి దీనికి ప్రతి ఒక్క భారతీయుడైతేనే, తెలుగు రాష్ట్రాల్లో సహోదరులైతేనేమి, హైందవులైనా కానీ, మరి ముస్లిమ్స్ అయినా కానీ, క్రైస్తవులు కూడా అందరూ స్పందించాలి. ఎందుకంటే వీళ్ళు నీచమైన మాటలతో, నోరుకు పట్టరాని మాటలతో మరి యేసు ప్రభువును కానీ, మరియమ్మను కానీ, ఎంతో సేవ చేస్తున్న దైవజనులు కానీ, విపరీతమైనగా దైవజనులు భార్యలు కానీ ఏ విధంగా దూషిస్తున్నారో చెప్పలేము. హైందవ స్త్రీలే కొంతమంది వీళ్ళ కామెంట్లకి సి అని ఊస్తున్నారు. మరి ఇటువంటి మాటల్ని మరి ప్రతి ఒక్కరూ సీరియస్ తీసుకోవాలా. వీళ్ళు మమ్మల్ని రోడ్ల మీద తిరగలేరంట. వీళ్ళు ఎంతమంది రోడ్ల మీద తిరుగుతారో మేము చూస్తాము. మరి వాళ్ళ దమ్మేందో మా దమ్మేందో మేము కూడా చూపిస్తాము. మరి వీళ్ళేనంట కొట్టేది. కొడటానికి, కొట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు ఊరకలేరు. మేము కూడా కొడతాము.
ఎక్కడ చిక్కితే అక్కడ మేము కూడా కుక్కను కొట్టి కూడా కొడతాం వీళ్ళని, ఈ మతోన్మాదుల్ని. మరి రమ్మండి రోడ్డు మీదకి, మమ్మల్ని రోడ్డు మీదకి వస్తే మీ సంగతి తేలుస్తూ ఉంటున్నాం కదా, మరి రమ్మనండి మేము కూడా వస్తాం. వాళ్ళు ఎక్కడికి రమ్మంటారో అక్కడ రమ్మన్నా మేము కూడా వాళ్ళ సంగతి తేలుస్తాం. దయచేసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ, నా హైందవ సహోదరులు, గత కొన్నేళ్లుగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం సహోదరులుగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నాము. ఇలాంటి మత ఉన్మాదులు క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి నా తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. న్యూస్ ఛానల్స్ ముఖ్యంగా నేను చెప్తున్నారు, రాజు న్యూస్ వాళ్ళు, ఆర్టీ వాళ్ళు, మీరు చేస్తున్న ప్రతి అన్యాయము ప్రతి ఒక్క క్రైస్తవుడు చూస్తున్నాడు, హైందవులు చూస్తున్నారు, అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మీరు ఇకనైనా కానీ మీరు మానుకోవాలి. ముఖ్యంగా సాలేం రాజు గారి మీద మీరు చేస్తున్న విషప్రచారాన్ని కనుక ఆపకపోతే మీ ఛానల్స్ని రానున్న దినాల్లో మీరు నడపరు కూడా. ఎందుకంటే ఇక క్రైస్తవం అందరూ కూడా కళ్ళు తెరిచారు. మతోన్మాదులకి మీరు చేతులు కలిపిన విషయము ప్రతి ఒక్కరికి, చదువు లేని వారికి కూడా అర్థమైపోతుంది. మీరు అసత్యాన్ని ప్రచురిస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మీరు ఇకనైనా కానీ మీరు చేస్తున్న సాలేం రాజు గారి మీద చేస్తున్న విషప్రచారాన్ని మీరు మానుకోవాలి. మానుకోకపోతే రానున్న దినాల్లో చాలా పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. ఇది మాత్రం పక్కా జరుగుతుంది. ఏమయ్యా, చూస్తున్నారా? సాలేం రాజు గారి పరిచర్య ఏందో మీరు చూసారా? సాలేం అన్న గురించి మీకు తెలుసా? గతంలో మేము ఎలా జీవించే వాళ్ళం అంటే, మమ్మల్ని పల్లెలో మా తల్లిదండ్రులు కావచ్చు, మా కట్టుకున్న భార్య కావచ్చు, మా సమాజంలో వారు కావచ్చు, రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎందుకు? మేము కలిగి ఉన్న స్థితి అలాంటిది. కానీ సాలేం అన్న ద్వారా, ఆయన దైవికమైన భక్తి ద్వారా మేము మార్చబడ్డాం. మేము గతంలో తాగే వాళ్ళం, అలాంటి వాళ్ళు మేము ఎలా మారామంటే కేవలం సాలేం అన్న బోధించే బోధన బట్టి మారాం. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కోకోల్లో ఉన్నారు. అలాంటి సాలేం అన్నని మీరు ఎలా అసత్యాలతో మీరు ఎలా న్యూస్ ఛానల్లో పబ్లిసిటీ చేస్తారయ్యా? ఏమయ్యా రాజు న్యూస్, నువ్వే ముఖ్యంగా మేము చూస్తున్నాం. మతోన్మాదులతో చేతులు కలిపి స్త్రీలు ఎవరు కూడా వినని కూడని అసభ్యకరమైన మాటలను నువ్వు ఆ రకంగా లైవ్లోకి తీసుకొచ్చి వాళ్ళని మాట్లాడిస్తున్నావంటే నేను ఏమనాలి? అదేవిధంగా ఆర్టీ జరిగేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇక నుంచి ఇవన్నీ మీరు మానుకోవాలి. మానుకోకపోతే మీ ఛానల్స్ రానున్న దినాల్లో ప్రతి ఒక్క చాట మేము కంప్లైంట్ ఇస్తాము. మెయిన్గా మీ ఛానల్స్ మీదే కంప్లైంట్ ఇస్తాము. ఆర్టీవీ, రాజు న్యూస్, మీ ఇద్దరికే ముఖ్యంగా మెయిన్గా చెప్తున్నాను. మీరే ఎక్కువగా మీరే పబ్లిసిటీ చేస్తున్నారు. లైవ్లు పెట్టి డబ్బులు కమ్ముడి పోయేళ్ళని తీసుకొని మీరు ఈ రకంగా చేస్తున్నారు. మతోన్మాదులతో కలిపి చేస్తారా? మీ అంతు మాత్రం ఇక చూస్తాము ఖచ్చితంగా. ఇలాంటి గనక సాలేం అన్న మీద తప్పుడు ప్రచారం గనక ఇక నుంచి గనక వస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం. ఇక మీరు ఎప్పుడైనా కానీ ఇంక ఎక్కడ కూడా ఎవరి ముందుకి కూడా రావటానికి వీలు లేకుండా మిమ్మల్ని భూస్థాపన చేస్తాం. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. రాజు న్యూస్, ఆర్టీవీ మీ ఇద్దరికే మూవీగా చెప్తున్నాం.